హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజండి చికెన్ పచ్చడి చేస్తున్నానండి. ఆ చికెన్ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఆ చికెన్ పచ్చడి కోసం ఒక అరకిలో చికెన్ తెచ్చానండి. ఇప్పుడు చికెన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నీట్గా కడుక్కుందామండి. చికెన్ పచ్చడికి సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలు అయితే అండి ఉప్పు కారం పట్టదండి. ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా నీట్గా కడుక్కోవాలండి. చికెన్ నీట్గా చేసేసండి పెట్టానండి. ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పసుపు సాల్ట్ మాంసానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. పసుపు సాల్ట్ మాంసానికి బాగా పట్టేలా కలిపేసానండి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. అరకేజీ చికెన్ అండి. ఈ అరకేజీ చికెన్లోకి అండి కావాల్సిన మసాలా దినుసులండి: 4 స్పూన్లు ధనియాలండి, ఒక అర స్పూన్ జీలకర్ర అండి, ఒక అర స్పూన్ ఆవాలండి, ఒక అర స్పూన్ మెంతులండి, 3 యాలక్కాయలండి, ఒక 5 లవంగ మొగ్గలండి, ఒక చిన్న సైజు 4 దాల్చిన చెక్క ముక్కలండి. ఇప్పుడు ఇవన్నీ వేగించి మెత్తగా నూరుకుందామండి. మూకుడు వీటెక్కిందండి, ధనియాలు వేసుకుందామండి. ఇప్పుడు మెంతులు వేసుకుందామండి. ఆవాలు వేస్తున్నానండి. ఇప్పుడు అలాగే జీలకర్ర వేస్తున్నానండి. దాల్చిన చెక్క వేస్తున్నానండి. అలాగే యాలక్కాయలు వేస్తున్నానండి. అలాగే లవంగ మొగ్గలు వేస్తున్నానండి. ఈ వేళ దారుగా వేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకున్నానండి. ఇప్పుడు అదే మూకుట్లో ఉంటే మాడిపోతాయండి, తీసి ఇంకో దాంట్లో వేసుకుందామండి. ఇప్పుడు గరం మసాలా మెత్తగా నూరుకుందామండి. గరం మసాలా రెడీ అయిపోయిందండి. తీసి పక్కన పెట్టుకుంటామండి. గరం మసాలా రెడీ చేసేస్తానండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందామండి. మూకుడు ఇటెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ ఇటెక్కిందండి. రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, చికెన్ వేసుకుందామండి.
చికెన్ బాగా ఏగనిద్దామండి. ఈ చికెన్లో ఉన్న నీరు అంతా మగ్గి వరకు ఏగనిద్దామండి. చికెన్లో నీళ్లు ఉంటే కనుక పచ్చడి నిలవ కాగదండి. ఆ చికెన్లో ఉన్న నీరంతా మగ్గి వరకు ఏగనివ్వాలండి. చికెన్ బాగా ఫ్రై అయ్యిందండి. ఇలా చెమ్మలేకోకుండా చికెన్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసాం కదండి, అదే నూనెలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి పచ్చివాసన పోయే వరకు ఏగనివ్వాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు చికెన్ వేగించి పక్కన పెట్టాం కదండి, ఇప్పుడు ఆ చికెన్ వేసుకుంటామండి. ఇలా 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేయవలసినవన్నీ వేసుకుందామండి. నూరు పక్కన పెట్టుకున్నాం కదండి, గరం మసాలా ఒక 4 స్పూన్లు ఉంటుందండి, ఇది వేసుకుందామండి. ఇందాక చికెన్లో వేసాం కదండి సాల్ట్, ఇప్పుడు స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు 4 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఇప్పుడు ఇలాగ చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇలా నవ్వరొస్తే పచ్చడి రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. ఇది ఇలా బాగా చల్లారనివ్వాలండి. ఈ చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకుంటారండి. చల్లగా అయిందండి, ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందామండి. చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. చికెన్ పచ్చడి చాలా బాగుందండి. చాలా బాగా కుదిరిందండి. చాలా రుచిగా ఉందండి. చికెన్ పచ్చడి 2 రోజులు మరిగితే చాలా బాగుంటుందండి. ఈ చికెన్ పచ్చడి అండి 2 నెలలు నిల్వ ఉంటుందండి, పాడవదండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వాటిలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.